తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వైసీపీ నాయకులు మేకపోతుని బలి ఇచ్చి రక్తాన్ని జగన్ ఫ్లెక్సీకి పూసిన ఘటనపై ఎమ్మెల్యే మత్తిపాటి వెంకటరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో అలజడి చేస్తే సహించేది లేదని తెలిపారు. ప్రజలను భయంభ్రాంతులకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇటువంటి చర్యలు వైసీపీ నేతల రాక్షస ప్రవృత్తికైతే నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నాయకులు ఓటు హక్కు లేని యువకులను బలి చేస్తున్నారని మండిపడ్డారు. తల్లి చెల్లిని గెంటేసిన వాడిని నైతిక విలువలు ఉంటాయంటూ కూడా విమర్శించారు. నిన్న రాత్రి రప్ప నరుకుతామంటూ నినాదాలు చేసిన 7 యువకులను నల్లజర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూడా ఈ సమాజంలో శాంతియుతంగా పరిపాలన సాగుతున్న తరుణంలో సంవత్సరన్నర కాలం పూర్తయింది. ఈ సంవత్సరన్నర కాలంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క రథసారథ్యంలో ఒక అద్భుతమైన పాలన, ఆర్థిక సంక్షోభంలోని రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోంచి బయటికి పడేసి ఈ రోజున పునర్నిర్మాణం దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న తరుణం. ఓ పక్కన అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా తీసుకెళ్తూ మరో పక్కన పోలవరాన్ని పూర్తి చేయాలనే సంకల్పం, అదేవిధంగా పెట్టుబడులు ఆకర్షించి సంపద సృష్టించడం ద్వారా ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, పెంచిన ఆదాయాన్ని పేదలకు పంచడం, తద్వారా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా యువతీ యువకులకి ఇక్కడ ఉద్యోగ కల్పన చేయడం అనే ఒక సంకల్పంతో రాష్ట్రం పునర్నిర్మాణ దిశగా దూసుకుపోతున్న తరుణంలో ఈ రాక్షసులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకుని వీళ్ళు ఈ రాష్ట్రంలో చెయ్యాలనుకుంటున్న విధ్వంసాన్ని ఒకసారి ప్రజలు కూడా గమనించారు. వీళ్ళని